కింగ్డమ్ ట్రైలర్ రిలీజ్ అయింది. సో నిన్న రాత్రి నేను కాసుకొని ఉన్నా దీనికోసం. రియాక్ట్ చేయాలి, చూడాలి 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 అని. చాలా 10 అయినా కూడా రిలీజ్ అయ్యలేదు కాబట్టి పడుకున్నా. సో నేను వంశీ గారు ట్వీట్ వేసింది కూడా చూడాల. ఇది చాలా కొత్తగా ఉంటుంది అని అనుకుంటున్నా. ఎందుకంటే రౌడీ బాయ్స్ ది పాడ్కాస్ట్ చూస్తున్నా. సందీప్ రెడ్డి వంగా సార్, గౌతమ్ తిన్నూరి సార్ అండ్ విజయ్ దేవరకొండ సార్ ఉన్న ఒక ఇంటర్వ్యూలో చాలా విషయాలు టెక్నికాలిటీస్ గురించి మాట్లాడారు. సో 90% రియల్ లొకేషన్స్లో షూట్ చేశారు. అండ్ హౌ ది జైల్ ఎపిసోడ్స్ వేర్ అండ్ హౌ దిస్ ఫిల్మ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ జర్సీ అని గౌతమ్ తిన్నూరి వాజ్ ఎక్స్ప్లెయినింగ్ ఇట్ అండ్ టాకింగ్ అబౌట్ ఇట్. సో అవన్నీ చూస్తుంటే ఇదొక కొత్త జాన్రా అని అని తెలుస్తుంది. మనం గౌతమ్ సార్కి కానీ ఆడియన్స్కి కానీ విజయ్ అన్నకి కానీ. సో సరే అట్లా ఒకసారి చూసేద్దాం. 3, 2, 1 గో. ఒక ఎమర్జెన్సీ ఆపరేషన్ కోసం నువ్వు అండర్ కవర్ స్పైగా మారాలి. ఓహోహో. మీ అమ్మని, మీ ఇల్లు, ఉద్యోగం, ఊరు అన్నీ వదిలేయాలి. నువ్వు అడుగు పెట్టబోయే ప్రపంచం, నువ్వు కలవబోయే మనుషులు, నువ్వు ఎదుర్కోబోయే పరిస్థితులు. చాలా రిస్కీ ఆపరేషన్ సోరీ. these jail sequences. శివ, నువ్వు స్పైగా వెళ్ళబోయే గ్యాంగ్కి లీడర్. అన్నా నీ అన్న ఇక్కడ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, స్మగ్లర్. నీకు దేవుడు అవ్వచ్చేమో కానీ నిజానికి రాక్షసుడు మీ అన్న. ఆడి కోసం అవసరమైతే మొత్తం తగలు పెట్టేస్తా సార్. ఏయ్ రౌడీ బాయ్స్ లుకింగ్ క్రేజీ. ఈడ కొన్ని రూల్స్ ఉన్నాయి. సినిమాటోగ్రఫీ మ్యాన్. యో యుద్ధం ఇప్పుడే మొదలైంది. కట్ ఎడిట్. విజయం. ఐ థింక్ ఈ మట్టిలోనే ఏదో ఉంది. మనుషుల్ని కూడా రాక్షసులుగా మార్చేస్తుంది. ఇప్పుడు వాడేమో ఈ రాక్షసులందరికీ రాజై కూర్చున్నాడు. విజయ్ అన్నని ఒక అగ్రెసివ్ రోల్లో చూసాము. ఒక సాఫ్ట్ బాయ్ క్యారెక్టర్స్ చేయడం చూసాము. సటిల్ యాక్టింగ్ కూడా చేయడం చూసాము. కరెక్ట్. ఆ బీజిఎం పార్ట్లో నాకు గూస్ బంప్స్ పిచ్చిగా లేచింది. విజయ్ అన్న గన్ పట్టుకొని లాస్ట్ లో వాక్ చేసి వస్తుంటే ఆ బ్లర్ షాట్ క్రేజీ ఉండింది సినిమాటోగ్రఫీ. కానీ ఆ ట్రైలర్ కట్ లో ఆ ఫైట్ సీక్వెన్సెస్ టప్ అని ఒక సిరీస్ ఆఫ్ ఫైట్ సీక్వెన్స్ చేంజ్ అవ్వడం, ఆర్ఆర్ క్రేజీ. కాస్ట్యూమ్స్ బాగా ఉన్నాయి. కాస్ట్యూమ్స్ నాకు నచ్చినాయి. కలర్స్ వర్ డీసెంట్. కలర్స్ త్రూ అవుట్ దీస్ ఫ్రేమ్స్ క్యారీ చేశారు. సో ఆ ఇమోషనల్ సాంగ్ విన్నా నేను, కానీ దాన్ని రియాక్ట్ చేయలేకపోయా. ఊర్లో లేను అప్పుడు ఆ సాంగ్ రిలీజ్ అయినప్పుడు. సో ఒక ఇమోషనల్ స్టోరీ అనుకున్న బ్రదర్స్ గురించి. సో ఇక్కడ ఒక ట్రైలర్లో ఒక రివీల్ లేకపోతే ఒక హింట్ ఇచ్చారు. ఐ వాజ్ ప్రిటీ సర్ప్రైజ్ విత్ దట్ హింట్ ఆర్ ది రివీల్ ఫ్రమ్ గౌతమ్ సార్. నాకు స్టోరీ సింపుల్గా ఉన్న పర్లేదు, కానీ స్క్రీన్ ప్లే చాలా గట్టిగా ఉండాలి. ఎందుకంటే స్క్రీన్ ప్లే కీప్స్ ది ఆడియన్స్ క్యాప్టివ్ ఐ ఫీల్. సో చివరి దాకా కూర్చోపెట్టేది
స్క్రీన్ ప్లే ఆ సినిమాలో. స్టోరీ సింపుల్ గానే సరిపోద్ది కానీ ఆ స్టోరీని ఎలా చూపించాలి, ఎలా ప్రెజెంట్ చేయాలి అనేది క్రాక్ చేసుకున్నట్లయితే క్రేజీ ఉంది. ఆ బీజిఎం వదలండి సార్. సీరియస్లీ అనిరుద్ గురించి ఇంకేం మాట్లాడతాం. ఆ బీజిఎం ఆర్ఆర్ విన్నప్పుడు నేను ఈ ట్రైలర్లో గూస్ బంప్స్ మామూలుగా రాలా. సరే, సో ఈ సినిమా వచ్చేసి అందరికి ఒక కొత్త జానర్. దిస్ వాజ్ క్రేజీ రిడెంప్షన్ ఎరా ఆఫ్ విజయన్న అని చెప్పొచ్చు ఇప్పటి నుంచి. సో అంటిల్ ది మూవీ కమ్స్, until the movie releases, Gautam sir and Vijayana, thank you for this trailer and thank you for this cinema. Thank you.